సుందరి సుందరి, ఒక దాహార్తునికి నీళ్లు ఇవ్వగలవా? ఇదేం ఆశ్రమం సుందరి, ఇక్కడ అడిగినప్పటికీ నీళ్లు ఇవ్వటం లేదు. ఒక దాహార్తుని తృష్ణకు బదులు పలకటమే లేదు. లేదు మహాపురుష, లేదు. దాహార్తునికి ఇక్కడ నీరు దొరకదా? అలా ఇక్కడ జరగదు. అలాగే జరుగుతుంది దేవి. లేదు, అలా జరగదు. అలా జరుగుదా? అయితే తమ సుకుమూల హస్తాలతో ఈ దాహార్తునికి నీరు తాగించండి. నీరు తాగించు దేవి. మరి నేను మొక్కలకి నీళ్లు పోస్తున్నాను. మొక్కల దాహాన్ని అర్థం చేసుకుని వీటికి నీరు పోస్తున్నావుగా దేవి. ఎదురుగా ఉన్నట్టి దాహార్త పురుషుని దాహాన్ని తెలుసుకుని అతనికి నీరు త్రాగించవా? హా, త్రాగిస్తాను. శకుంతల, ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. రథం మీద కాక దాహం అనే రథం మీద తీసుకొచ్చి నన్ను ఇక్కడ వదిలిపెట్టి నిన్ను నన్ను కలిపింది. నిన్ను పొంది నేను ఏమేం పొందానో తెలుసా? నిజంగా జీవితంలో అది దొరకడం నాకు అసంభవమే. నా స్థితి ఏమిటంటే, నేను నీవు లేక ఒక్క క్షణమైనా జీవించి ఉండలేను. ఇప్పుడు మనం వెంటనే వివాహం చేసేసుకుందాం. పితరులు కన్వఋషి ఆజ్ఞ లేకుండా నేనేమీ చేయనే లేను మహారాజా. కానీ వారు తీర్థయాత్రలకు వెళ్ళారు కదా, ఎప్పుడు వస్తారో తెలీదు. అప్పటి వరకు నీవు లేకుండా జీవించి ఉండలేను. పోనీ మనం శాస్త్ర నియమాలు అనుసరిద్దాం. శాస్త్ర నియమాల? అవి ఏమిటి? శాస్త్రాల్లో వివరించబడింది, ప్రేమలో పడిన నర నారీమణులకు నియమాల హద్దుల్లో ఉండటం అసంభవమైతే వెంటనే గంధర్వ వివాహం చేసుకోవాలి అని. గంధర్వ వివాహమా? అవును శకుంతల, గంధర్వ వివాహం. ఇది శాస్త్రాలు ధర్మము ఒప్పుకున్నదే. నీ పోషక పితృడు కన్వఋషి దీనిని అవశ్యం ఒప్పుకుంటారు. విశ్వసించు నా మాటలని. తమరి ఇష్ట ప్రకారమే. శకుంతల, శకుంతల, ఏమీ ఆలోచిస్తున్నావు? ఏదో చింతనలో ఉన్నట్టున్నావు. అదే, పితరులు తీర్థయాత్ర నుండి వచ్చాక అప్పుడు. శకుంతల, గంధర్వ వివాహం తర్వాత ఇప్పుడు నువ్వు సర్వ విధాలా మాదానివయ్యావు. అనవసర చింతలు విడిచిపెట్టు. మేమంతా సరిచేస్తాం. మరైతే నేను ఈ వివాహ విషయం గురించి నా సకులకు కూడా ఏమీ చెప్పనే లేదు. గౌతమి మాతకు లేదు. ఇప్పటి వరకు ఎవరికీ ఈ విషయం తెలియనే తెలీదు.
తీరా తెలిస్తే వారంతా ఇక ఏమనుకుంటారు? ఎవరికి ఏమీ తెలియదా? మరి నాకు ఏమీ తెలియదా? నేను ఈ ప్రత్యేక మహత్వపూర్ణ సంఘటనకి నాయకుడిని. నాయకుడు తన నాయిక ప్రతి చింతని, కష్టాన్ని దూరం చేస్తాడు. శకుంతల, ఈ ముద్రిక నా ప్రేమకి, ప్రణయానికి చిహ్నం. మన సుమధుర కలయికకి ప్రతీక. ఈ ముద్రికని చూపించి నీవు మన గంధర్వ వివాహాన్ని నిజమని నిరూపించగలుగుతావు. శకుంతల. మహారాజా, తమరు బహూకరించిన ఈ అమూల్యమైన ఉంగరం మన నిశ్చల ప్రేమకు, ఆత్మీయమైన ప్రణయానికి ప్రమాణమైన చిహ్నం. మన మధుర సమాగమానికి ఇది సాకార సాక్షి. మన గాంధర్వ వివాహాన్ని సత్యం అని నిరూపించే సాక్ష్యం. నా మనోఫలకంపై మనం ప్రప్రథమంగా కలుసుకున్నప్పటి మీ సుందర వదనం అంకితమై నిలిచిపోయింది. నిజం చెప్పాలంటే మహారాజా, ఎంతో సమయం గడిచిపోయినా నాకు ప్రతి క్షణము, ప్రతి నిమిషం మీ సుందర వదనారవిందమే గోచరిస్తూ ఉంది. నేను తమరికి లేఖ వ్రాయాలని కూర్చున్నప్పుడల్లా నా కళ్ళ ముందు మధుర స్మృతులు ఎన్నో సజీవమై నిలుస్తాయి. ఆ స్మృతులన్నిటిలో మీరు, కేవలం ఒక్క మీరే కనిపిస్తూ ఉంటారు. నీకొక లేఖ లిఖించదలచితే, నీకొక లేఖ లిఖించదలచితే, గతమంతా మది మెదలాడే. నీకొక లేఖ లిఖించదలచితే, గతమంతా మది మెదలాడే. నిరతముగా నా హృదయంలోన, నిరతముగా నా హృదయంలోన నీ రూపం మే నడయాడే. నీకొక లేఖ లిఖించదలచితే, గతమంతా మది మెదలాడే. సంజ వెలుగులో కౌగలించి, సంజ వెలుగులో కౌగలించి, ఈ లోకమునే మరపించితివి. తనువు మనసు కరగిన వేళ ఆశలనన్నీ తీర్చితివి. ప్రణయపు భావన ప్రళయము తోత్సగా, ప్రకృతి గీతములే పాడే. నీకొక లేఖ లిఖించదలచితే, గతమంతా మది మెదలాడే. మరచితివా ప్రియ సఖుడా నీవు, మరచితివా ప్రియ సఖుడా నీవు, ఆ మధుమాసపు తీయని క్షణము
స్వర్ణముద్రికను నాకొసగితివి స్వర్ణముద్రికను నాకొసగితివి ప్రేమ గురుతుగా నీవు నాడు నీ కౌగిలిలో నన్ను చేర్చి చిరునవ్వులనే కురిపించితివి నా కనులాను సిగ్గులు వెలిగే పులకలతో నా తనువాడే నీకొక లేఖ లిఖించదలచితే గతమంతా మది మెదలాడే నిరతముగా నా హృదయంలోన నిరతముగా నా హృదయంలోన నీ రూపమే నడయాడే నీకొక లేఖ లిఖించదలచితే గతమంతా మది మెదలాడే మది మెదలాడే మది మెదలాడే మది మెదలాడే గతంలోని మధుర స్మృతులని తన మనోఫలకంపై నింపుకున్న శకుంతల సకల జగతిని మరచి కూర్చుంది. కానీ సకల జగత్తుకి స్వామి పరమేశ్వరుడు భావి ఘటనలు ఏ విధంగా కానున్నాయో అన్న సత్యం బాగా తెలిసినవాడు. ఈ సంఘటనల వలయంలో ప్రముఖ పాత్ర నిర్వహించే దూర్వాస ఋషి మహేశ్వరుని సమ్ముఖానికి కైలాసం వస్తాడు. భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ. ప్రభు, నేను తమరి దర్శనార్థం వచ్చాను. కృప చూపి నన్ను ఆశీర్వదించండి. ఏమైంది ప్రభు? నా వల్ల ఏదైనా అనుచిత కార్యం జరిగిందా? తమరికి నాపై కోపమా? దుర్వాస, నువ్వు మాటిమాటికి మరుస్తావు. నీవు రుద్రావతారుడు అని మా అంశ కలవాడు. మరైనా కూడా అకారణ కోపంతో మమ్మల్ని చకితుల్ని చేస్తావు. నీవు నీ క్రోధాన్ని నియంత్రణలో ఉంచుకో. క్షమించండి ప్రభు, క్షమించండి. కానీ నేను అకారణంగా కోపం తెచ్చుకోను ప్రభు. అవినీతి, అన్యాయం, అనాచారం, అనుచిత కృత్యాలను నేను సహించలేను ప్రభు. అలాంటప్పుడే నేను ఈ నేను నుండి పైకి రా దుర్వాస. ఎవరైనా నేననే అహంకారం నుంచి బయటపడకపోతే ఈ నేనే వారిని నీచస్థానానికి లాగి నరకంలో పడవేస్తుంది. కానీ ప్రభు, ఇక మాకు ఇది కూడా తెలియను, నీవు న్యాయపక్షపాతివని. కానీ మానవ నైజము దౌర్బల్యం వలన నీ ఇదే న్యాయప్రయత్వం వ్యవస్థ అన్య ప్రాణులకు దుఃఖకారకము కూడా అవ్వవచ్చును. మరి ఋషి కర్తవ్యం దుఃఖాన్ని కాకుండా సుఖాన్ని కలిగించడమే. నేను తమరి మాటలను ఉపదేశాలను అనుసరించే నడుస్తాను ప్రభు. కాదు, నీవు మాకు వాగ్దానమి. ఒకవేళ క్రోధావేశం వల్ల నీ వలన ఏదైనా తప్పు జరిగితే నీవు దానికి ఉపశమనం కూడా వెంటనే చేస్తావని. అవశ్యం చేస్తాను పరమేశ్వర, అవశ్యం చేస్తాను. నేను మాటిస్తున్నాను. కన్వఋషి ఎక్కడున్నారు తమరు? తమరు ఎక్కడున్నారు కన్వఋషి? ఎక్కడున్నారు తమరు? ఓ కన్యా, ఓ ఆశ్రమ కన్యా,
మేము అడుగుతున్నది నిన్నే. కన్వ ఋషులు ఎక్కడున్నారు? మాకే అవమానమా? మాకే తిరస్కారమా? మమ్మల్ని అవహేళన చేస్తావా? ఓ బుద్ధి లేని కన్య, నీకు మా క్రోధం గురించి తెలిసినట్లు లేదు. తెలియదా? అయితే తెలుసుకో. దుష్ట కన్య, నీవు మా పిలుపుకేమీ బదులివ్వకుండా మమ్మల్ని ఘోరంగా అవమానించావు. మేము నీకు శాపాన్ని ఇస్తున్నాం కన్యా. ఎవరిని స్మరించుకుంటూ నీవు మమ్మల్ని అవహేళన చేశావో అతను నిన్ను మరిచిపోతాడు. అతని స్మృతి పథం నుంచి నీ పేరు, నీ రూపం, నీ ఆలోచనలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి.